కీళ్ళ వాతంలో చాలా రకాల వాతం తాలూకు లక్షణాలు మనం చూస్తున్నాం. అయితే పాదాల్లో ఈ కీళ్ళ వాతం వచ్చి విపరీతంగా పాదాలు నొప్పికి గురయ్యేటువంటి లక్షణాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. ముఖ్యంగా పాదం యొక్క బొటన వేలు వాపుకు గురవుతూ అది వేళ్ళ మీద పెట్టేందుకు విపరీతంగా నొప్పి. పాదం బొటన వేలు పక్క వేళ్ళు వాపు ఉంటాయి. ఆ తర్వాత మడం పాదంలో నొప్పి అధికంగా కనిపిస్తుంది. ఇది గౌటీ ఆర్థరైటిస్ తాలూకు లక్షణంగా చెప్పవచ్చు. ఈ లక్షణంతో సఫర్ అవుతున్నట్టు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన 3 ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లమ్ పెరుగుతూ వస్తుంది. అలాగే పప్పు దినుసులు, శనగపప్పు, కందిపప్పు ఇలాంటి పప్పు దినుసులు, పెసరపప్పు ఎక్కువగా ఈ పప్పుతో కూడినటువంటి ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలి. మూడోది మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ఆల్కహాల్, పప్పు ఐటెమ్స్ ఇంతే కాకుండా గతంలో మనం తీసుకున్నటువంటి నాన్ వెజ్ రిలేటెడ్ ఐటెమ్స్ కూడా శరీరంలో వాడతాము. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే మాంసం, చికెన్, మటన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి జాయింట్లలో పెరుగుతాయి. తద్వారా జాయింట్లు అన్ని కూడా విపరీతంగా వస్తాయి. పాదం మీదే కాకుండా మనకు మోచేయి భాగాలు, మణికట్టు భాగాలు కూడా చిన్న చిన్న కణితులు ఏర్పడి ఆ కణితుల్లో నొప్పితో కూడి పగిలి రస్సిలాగా కారడం, నీరులాగా రావడం, చీము, వెలుతురు రావడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇవన్నీ కూడా గౌటీ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు. సో ఈ 3 ఐటెమ్స్ కి దూరంగా ఉంటూ రెగ్యులర్ గా మనం హోమియోపతి మందులు వాడుతుంటే గౌటీ ఆర్థరైటిస్ అనేది శాశ్వతంగా తగ్గుతుంది.